దొడ్డి దారిలో డోక్లాం దాటాలని చూస్తే వచ్చిన దారినే తరిమి కొట్టాం. గల్వాన్లో గలాటాకు దిగితే గదమాయించి పంపించాం. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాట్లకు ప్రయత్నించిన సిక్కిం బోర్డర్ దగ్గర కవ్వించాలని చూసిన చైనా ముష్కర సైన్యానికి ఊహించని రీతిలో షాకులు ఇస్తూనే ఉన్నాం. పాకిస్తాన్తో కలిసి కశ్మీర్ కయ్యానికి కాలు దువ్వాలని చూసిన డ్రాగన్ పప్పలుడకనివ్వలేదు. ఇప్పటికే సరిహద్దు దేశాల్లో కుంపట్లు రాజేసి చలి కాచుకోవాలని చూశాడు జిన్పింగ్. శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవుల పాలకులను గుప్పెట్లో పెట్టుకొని భారత్ చుట్టూ ముళ్ల కంచెను నిర్మించాలని చూశాడు. కానీ మోదీ తన దౌత్య నీతితో ఆయా దేశాలు చైనా కుట్రలను తెలుసుకునేలా చేశారు. దీంతో జీర్ణించుకోలేని జిత్తులమారి జిన్పింగ్ ఇప్పుడు కొత్త కుట్రలకు తెరతీశాడు. పాకిస్తాన్ను మచ్చిక చేసుకొని బెలూచిస్తాన్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా నేవీ వైమానిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమైన చైనాకు బెలూచిస్తాన్లోని 5 ఎకరాల భూమిని చైనాకు ధారాదత్తం చేసింది పాకిస్తాన్. 1963లో పీఓజేకేలోని షాక్స్ గమ్ వ్యాలీని అప్పనంగా అందించినట్టు బెలూచిస్తాన్లో భూమిని అప్పగించేసింది. ఇప్పటికే వ్యూహాత్మక గ్వాదర్ ఓడరేవును నిర్వహిస్తున్న చైనా ఇప్పుడు నేవీ వైమానిక స్థావరాలను నిర్మిస్తుండటం భారత్కు ఆందోళన కలిగించే అంశమే. బెలూచిస్తాన్లో చైనా బలగాలు తిష్టవేయడం భద్రతా పరంగా భారత్కు ముప్పే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. చైనాకు బెలూచిస్తాన్లో భూమి అప్పగింతపై ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ మాజీ అధికారి ఆదిల్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ బెలూచిస్తాన్లో చైనా నేవీ వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి 5,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించినట్టు తెలిపారు. ఆదిల్ చెప్పిన ప్రకారం ఈ స్థలం టర్బట్ కు దగ్గరలో గ్వాదర్ కు వాయువ్యంగా దాదాపు 65 నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెలూచిస్తాన్లోని జివానీ ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ఏర్పాటు కోసం 7 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చైనా స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న సీపోర్ట్ ఎయిర్పోర్టుల ద్వారా ప్రపంచంలోని అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై చైనా గణనీయమైన పట్టు సాధించింది. అయితే అవి వాణిజ్య పోర్టులు కావటం వల్ల భారత్కు పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నేవీ ఎయిర్ బేస్లనే నిర్మిస్తుండడం ఆందోళనకర పరిణామం. ఇది ఖచ్చితంగా భారత్ను ఇరుకున పెట్టేందుకు పాక్, చైనా కలిసి పన్నుతున్న కొత్త కుట్ర. ఇరాన్లోని చాబహార్ పోర్టును భారత్ నిర్వహిస్తుండటం, అలాగే ఇటీవల గుజరాత్లోని కాండ్లా పోర్ట్, మహారాష్ట్రలోని వధ్వాన్ పోర్టులను అభివృద్ధి చేస్తుండటం చైనా, పాకిస్తాన్లకు మింగుడు పట్టలేదు. సిపెక్ ప్రాజెక్టులో భాగంగా చైనా నిర్వహిస్తున్న గ్వాదర్ పోర్టుకు సమీపంలో భారత్ నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ వాణిజ్య పోర్టులే కాండ్లా, వధ్వాన్ పోర్టులు. భారత్ చేపట్టిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ 2 పోర్టులను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ఇటీవల ఫ్రాన్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కాండ్లా, వధ్వాన్ పోర్టులను భారత్ అభివృద్ధి చేస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIకి ప్రత్యామ్నాయంగా తలపెట్టిందే ఈ IMEC ప్రాజెక్ట్. IMEC ప్రాజెక్టు ప్రస్తుతం డ్రాగన్ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతోంది. IMEC ప్రాజెక్టు పూర్తయితే భారత్ ఆసియాలో చైనాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు భారత్ను మిడిల్ ఈస్ట్ దేశాల, యూరప్ దేశాల ద్వారా అమెరికాకు అనుసంధానిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి IMEC ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందంటున్నారు వాణిజ్య రంగ నిపుణులు. ముఖ్యంగా IMEC ద్వారా భారత్ గణనీయంగా ప్రయోజనం పొందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ తయారు చేసే ప్రొడక్ట్స్ ను యూరప్ కు డెలివరీ చేయడానికి పట్టే సమయంలో 40% ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత్ సముద్ర మార్గం ద్వారా జర్మనీకి వస్తువులను డెలివరీ చేయడానికి 1 నెల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ కారిడార్ నిర్మించిన తర్వాత కేవలం 2 వారాల్లోనే జర్మనీకి చేరిపోతాయి. తద్వారా సమయంతో పాటు ఏటా వేల కోట్ల రూపాయల వృధా రవాణా ఖర్చును అరికట్టవచ్చు. అంతేకాకుండా IMEC పూర్తయితే భారత్ నుంచి ఎగుమతులు కూడా పెరుగుతాయి. IMEC పూర్తయితే తమ BRI నిష్ప్రయోజనంగా మారుతుందని చైనా భయపడుతోంది. అందుకే బెలూచిస్తాన్లో నేవీ ఎయిర్ బేస్ నిర్మించి భారత్ను భయపెట్టాలని చూస్తోంది. చైనా నిర్వహిస్తున్న గ్వాదర్ పోర్టు వల్ల ఇస్లామాబాద్కు నయా పైసా లాభం ఉండదని నిపుణులు గతంలో పాకిస్తాన్ పాలకులకు తేల్చి చెప్పారు. అయినా కేవలం భారత్పై కక్షతో చైనా సిపెక్ ప్రాజెక్టు కోసం గ్వాదర్ పోర్టును చైనాకు కట్టబెట్టింది పాకిస్తాన్. చైనా కూడా $1 బిలియన్ కొద్దీ డబ్బును ఖర్చు చేసింది. గ్వాదర్ పోర్టు నిర్మాణానికి $60 బిలియన్ ఖర్చయినట్టు అంచనాలు ఉన్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో గ్వాదర్ పోర్టు నియంత్రణ, యాజమాన్య హక్కులపై పాకిస్తాన్, చైనా మధ్య విభేదాలు తలెత్తాయి. చైనా నిధులతో నిర్మించినప్పటికీ గ్వాదర్ పోర్టు ముమ్మాటికి పాకిస్తాన్కే చెందుతుందని, ఏ విదేశీ సంస్థకు అప్పగించేది లేదని ఇస్లామాబాద్ పెద్దలు చెప్పడంతో వివాదం మొదలైంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్, చైనా సీనియర్ ప్రభుత్వ అధికారులతో పాటు సైనిక అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యూహాత్మక గ్వాదర్ పోర్ట్ భవిష్యత్తు, నిర్వహణ, వినియోగంపై వాడివేడి చర్చలు జరిగాయి. ఒకవేళ చైనా గ్వాదర్లో సైనిక స్థావరాన్ని నిర్మించాలనుకుంటే పాకిస్తాన్ను రెండవ దాడి అణ్వాయుధ సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని బీజింగ్ ముందు తన డిమాండ్ల చిట్టాను విప్పింది పాకిస్తాన్. అయితే ఈ బెదిరింపులు చైనాకు ఏమాత్రం నచ్చలేదు. పాకిస్తాన్ డిమాండ్ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అంతేకాదు, ఇస్లామాబాద్ తీరును తప్పుపడుతూ భవిష్యత్తులో జరగాల్సిన చర్చలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువైన భారత్ పోర్టుల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. దీంతో పాకిస్తాన్ దిగివచ్చిందో లేక చైనా మనసు మార్చుకుందో తెలియదు, కానీ రెండు దేశాల మధ్య కొత్త అగ్రిమెంట్కు తెరలేచింది. చైనా నేవీ, ఎయిర్ బేస్ల కోసం బెలూచిస్తాన్లో భూమిని దారాదత్తం చేసింది పాకిస్తాన్. ఇలా ఓడరేవుల నెట్వర్క్ను నిర్మించడం ద్వారా భారతదేశాన్ని చుట్టుముట్టడానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఒప్పందానికి బీజం పడింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం ఇలా ఓడరేవుల నెట్వర్క్ ను అభివృద్ధి చేస్తోంది. దీనికి డ్రాగన్ దేశం ముద్దుగా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అనే పేరు పెట్టుకుంది. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ నెట్వర్క్ చైనా ప్రధాన భూభాగంలోని ఓడరేవుల నుండి సూడాన్ ఓడరేవు వరకు విస్తరించింది. ఈ ప్రాజెక్టులో బంగ్లాదేశ్ చిట్టగాంగ్లోని కంటైనర్ ఫెసిలిటీ, పాకిస్తాన్లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులు కూడా భాగమే. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహాన్ని అధికారికంగా ఎప్పుడూ గుర్తించినప్పటికీ ఈ నెట్వర్క్లో శ్రీలంకలోని కొలంబో, హంబన్ టోటా ఓడరేవులు, జిబౌటీలోని నావికా స్థావరం భాగాలుగా ఉన్నాయి. ఇవన్నీ భారత్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టడానికి నిర్దేశించబడినవే. బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక సైనిక సాయంతో భారత ఉపఖండాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు చైనా నిర్మించిన వ్యూహాత్మక నావికా స్థావరమే జిబౌటీ. ఇవే కాకుండా చైనా తన నేవీ బేస్ల ద్వారా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలలో ఓడరేవు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చైనా బెలూచిస్తాన్లో నిర్మించ తలపెట్టిన నేవీ బేస్ పశ్చిమ దిశ నుండి భారత్పై దాడులకు వేదిక కానుంది. బెలూచిస్తాన్లో నావికా స్థావరం, విమానాశ్రయాన్ని నిర్మించడానికి చైనాకు 5,000 ఎకరాల భూమిని ఇచ్చినట్టు పాక్ మాజీ ఆర్మీ అధికారి చెబుతున్నా చైనా మాత్రం దీనిపై నోరు విప్పడం లేదు. ఇలాంటి విషయాల్లో గుట్టుగా తన కుట్రల్ని కొనసాగిస్తుంది చైనా. ఎన్ని విభేదాలొచ్చినా ఉమ్మడి శత్రువు భారత్ను ఎదుర్కొనే విషయంలో చైనా, పాకిస్తాన్ ఒకటవుతాయనడానికి బెలూచిస్తాన్ భూ సంతర్పణలే ప్రత్యక్ష ఉదాహరణ. అంతేకాదు, ఇరు దేశాలు భారత్పై ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటాయనడానికి తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలే నిదర్శనం. చైనా, పాకిస్తాన్ సంబంధాలను భారత్ అంగీకరించాల్సిందేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వర్చువల్ గా 100% సంబంధాలు ఉన్నాయని అన్నారు. అంతేకాదు, భౌతికంగా చూస్తే చైనాలో తయారైన మిలిటరీ ఉత్పత్తులను పాకిస్తాన్ వినియోగిస్తోందని తెలిపారు. ఇరు దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పాకిస్తాన్, చైనాలో పొంచి ఉన్న ముప్పును భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.